అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి వీడియోలో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి. ఓకే ఓకే నైట్ ఆఫ్ వాన్స్, జడ్జ్మెంట్. ఓకే, సమ్ ఫైర్ ఎనర్జీ, చాలా ఎనర్జెటిక్, ఫుల్ ప్యాషన్తో నిండిన పర్సన్ ఒక ఫుల్ డిటర్మినేషన్తో మీ లైఫ్లోకి రాబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. కొంతమందికి ఇది వచ్చేసి ఓల్డ్ పర్సన్ అయి ఉండొచ్చు. ఆల్రెడీ మీకు ఈ పర్సన్కి మధ్యలో సమ్ సార్ట్ ఆఫ్ హిస్టరీ ఉంది. సంథింగ్ ఏదో మీ ఇద్దరు మెమరీస్ క్రియేట్ చేసుకోవడము, ఒకరినొకరు తెలుసుకోవడం లాంటిది ఉందన్నమాట. సో డిటాచ్ అయిపోయి దూరంగా ఉన్న ఛాన్సెస్ ఉంది. సో ఇలాంటి పర్సన్ ఫుల్ ఎనర్జీతో, ఫుల్ ప్యాషన్తో మీ లైఫ్లోకి రిటర్న్ అవుతూ ఉన్నారు అన్నట్లు మెసేజ్ అనమాట. సో సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి అన్నట్లు. సో ఎందుకనంటే ఈ పర్సన్కు మీ కనెక్షన్కి సంబంధించో మీకు సంబంధించో తెలియని రియలైజేషన్ జరిగింది రీసెంట్లీ. ఓకే, అంటే చాలా తెలుసుకున్నారనమాట. సమ్ సార్ట్ ఆఫ్ ఇన్నర్ కాల్లోకి పర్సన్తో మేబీ నేను అపాలజైజ్ చేయాలి, మేబీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, లేకపోతే సరే ఇంకా ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అనమాట. సో వెళ్ళి మాట్లాడాలి అన్న ఉద్దేశంతో ఒక రియలైజేషన్ తర్వాత ఈ పర్సన్ మీ లైఫ్లోకి రిటర్న్ అవుతున్నారు అన్నట్లు మెసేజ్ ఇక్కడ. అండ్ కొంతమందికి చాలా స్ట్రాంగ్గా ఏంటి అని అంటే మీరు మీ లైఫ్కి సంబంధించి ఏదో పర్టికులర్ సిచ్యువేషన్కి సంబంధించో మీ హోల్ లైఫ్కి సంబంధించో ఏదో రియలైజేషన్ వచ్చింది ఇక్కడ. అంటే చాలా స్ట్రాంగ్గా ఇన్నర్ కాల్, కైండ్ ఆఫ్ మీరు కంప్లీట్లీ చేంజ్ అవ్వడం అనమాట. అంటే ఇక్కడ ఎలా చెప్పొచ్చు అని అంటే కొంతమందికి ఇది చాలా స్ట్రాంగ్గా మీ లెసన్స్ ఏదైతే ఉందో మీ లైఫ్లో మీరు ఏదైతే తెలుసుకోవాలో ఏదైతే నేర్చుకోవాలో అది నేర్చేసుకున్నారు. ఓకే, అది అయిపోయింది, లెసన్ అయిపోయింది. కాబట్టి ఇది కైండ్ ఆఫ్ రీబర్త్ అనమాట మీకు. అందుకని మీరు ఈ ఎనర్జీకి వచ్చారు కాబట్టి ఈ పర్సన్ మీరు ఆ హీలింగ్ అంతా చేయాలి కాబట్టి చేసేసిన తర్వాత ఈ పర్సన్ మీ లైఫ్లోకి రిటర్న్ అవ్వడము. కొంతమంది పీపుల్ కూడా అయ్యుండొచ్చు, బట్ స్పెషల్లీ ఒక పర్టికులర్ పర్సన్ చూపిస్తుంది. సో మీ లెసన్స్ అన్నీ అయిపోయారు, మీకు ఇన్నర్ కాలింగ్ వచ్చింది, మీరు ఏదో ఫినిష్ చేసేసారు పర్పస్ కైండ్ ఆఫ్ థింగ్ అని చెప్పేసి ఇలాంటి పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేసి మీకు లైక్ మీతో మాట్లాడడము, ఓకే, సమ్ సార్ట్ ఆఫ్ అపాలజైజ్ చేయడము ఇలాంటివి జరిగే పాసిబిలిటీ ఉంది. సో ఎందుకు అని మీ క్వశ్చన్ రావచ్చు ఇప్పుడు. ఎందుకు అని అంటే కొన్నిసార్లు కొంతమందిని కలిసిన తర్వాత అవేకనింగ్ ట్రిగర్ అవ్వడం లాంటిదో, లేకపోతే సెల్ఫ్ హీలింగ్ ట్రిగర్ అవ్వడం లాంటిదో, ట్రాన్స్ఫర్మేషన్ ట్రిగర్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆ పర్టికులర్ పర్సన్ నుంచి అలా జరిగిందంటే మీరు విత్ ఇన్ లైక్ వెళ్తూ మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడము, మీ లైఫ్ గురించి మీరు తెలుసుకోవడము, బెటర్ అవుతూ ఉండడం అనమాట. సో కాబట్టి మీరు అది చేసేసరికి దేనికోసం అయితే మీరు స్టార్ట్ చేశారో, ఏ విషయం వల్ల మీకు ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందో దానికి తగ్గట్టు మీకు ఆన్సర్ కావాలి. యూనివర్స్ అలా వర్క్ అవుతుందన్నమాట, వర్క్ చేసేది కూడా అలా అనమాట. సో కాబట్టి ఇక్కడ మీరు అలా వర్క్ చేసింటేనో ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందంటే రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. స్పెషల్లీ పర్టికులర్ పర్సన్ ద్వారా మీకు అవేకనింగ్ లాంటిది జరిగింది అని అంటే ఈ పర్సన్ రిటర్న్ వచ్చేది ఉంది అన్నట్లయితే చూపిస్తుంది. ఓకే, అండ్ కొంతమందికి ఒకవేళ పీపుల్ ఎవ్వరు లేరు, లైక్ జస్ట్ మీకు ఆటోమేటిక్లీ లైఫ్ సిచ్యువేషన్స్ వల్ల, కష్టాల వల్ల, మనీ ఇష్యూస్ వల్ల, ఇలాంటి దానివల్ల ఏదైనా ఇన్నర్ కాలింగ్ జరిగి మీరు బాగా మీ మీద మీరు వర్క్ చేశారు, మిమ్మల్ని మీరు తెలుసుకున్నారు అని అంటే కనుక ఇలాంటి వాళ్ళకు కొత్త పర్సన్ మీ లైఫ్లో మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక మీ లైఫ్లో ఒక పర్సన్ ఉంటే బాగుంటుంది, మీ లైఫ్ని బిల్డ్ చేసుకోవాలి ఇలాంటిది అని అంటే కనుక ఇలాంటి పర్సన్ ఫుల్ ఎనర్జీతో మీ లైఫ్లోకి వస్తున్నారు. ఫుల్ ప్యాషనేటెడ్ పర్సన్, వెరీ ఎనర్జెటిక్ పర్సన్, చాలా ఇంట్రెస్టింగ్, చాలా చార్మింగ్, వెరీ గుడ్ లుకింగ్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. వెరీ అట్రాక్టివ్, అటెన్షన్ మొత్తం గ్రాప్ చేసే కైండ్ ఆఫ్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్. ఓకే, అండ్ ఇది ఎందుకు ఇప్పుడు జరుగుతుండొచ్చు అని అంటే ఇది కైండ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్ మీ రిలేషన్షిప్స్కి, మీ కనెక్షన్స్కి సంబంధించి. ఎందుకు అనంటే పాస్ట్లో ఉన్న కనెక్షన్స్ వల్ల మీరు లెసన్స్ నేర్చుకోవడము, సరిగ్గా ఒక మంచి ప్లేస్లో మీ గురించి మీరు తెలుసుకోకుండా ఉండడము, మెచ్యూర్ ప్లేస్లో ఉండకపోవడం వల్ల రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉండడము, రాంగ్ పీపుల్ని మీ లైఫ్లో అట్రాక్ట్ చేస్తుండడము, జస్ట్ గివింగ్ ఎనర్జీలో ఉండడము,
ఇదంతా జరుగుతున్న ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు మీరు ఫుల్ మెచ్యూర్ ఎనర్జీకి వచ్చారు, బాగా నేర్చుకున్నారు కాబట్టి ఇది మళ్ళీ మీ కనెక్షన్స్ మీద, మీ లవ్ లైఫ్ మీద వర్క్ చేయడం కోసము, రిలేషన్స్ మీద వర్క్ చేయడం కోసము యూనివర్స్ ఇస్తున్న సెకండ్ ఛాన్స్ అనమాట మీకు. ఓకే, సో చూద్దాము. కొంతమందికి మీరు మ్యారేజ్ సిచ్యువేషన్లో కూడా ఉండిండొచ్చు. సో మ్యారేజ్ అయిన తర్వాత మీ పార్ట్నర్ వల్ల కనుక మీకు అవేకనింగ్ లాంటిది స్టార్ట్ అయ్యి మీరు సపరేషన్ లాంటిది అలా జరిగింటే కనుక అక్కడి నుంచి లైక్ మీరు మీ పార్ట్నర్ కలిసి కూడా మళ్ళీ మీ కనెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవడము, మీ రిలేషన్షిప్ని, మీ మ్యారేజ్ని ఇంప్రూవ్ చేసుకోవడము ఛాన్సెస్ చూపిస్తూ ఉందన్నమాట. ఓకే, సో బట్ బేసిక్లీ ఇక్కడ మళ్ళీ సెకండ్ ఛాన్స్ వస్తుంది ఓవరాల్గా మీ కనెక్షన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజ్ ఉన్నాయి. కింగ్ ఆఫ్ కప్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండి నిదానంగా చేయాల్సిన స్టెప్ కాబట్టి నేను కూడా మెల్లిగా చెప్తున్నాను. సో మీరు ఇది ఫాలో అవ్వాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన న్యూ బిగినింగ్ ఇక్కడ వస్తుంది మీ లైఫ్లో. ఓకే, చాలా చిన్న న్యూ బిగినింగ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్తో. ఇది మీరు ఇలా జరిగినా సరే నా లైఫ్ బాగుండేది కదా, ఇలా జరిగినా సరే అంత లైక్ ఈ కనెక్షన్ బాగుండేది కదా, ఈ విధంగా అనుకోవడం అనమాట. సో అలాంటి దానికి సంబంధించి ఒక ప్రాక్టికల్, రియలిస్టిక్, ఫుల్ గ్రౌండెడ్ కైండ్ ఆఫ్ న్యూ బిగినింగ్, స్టేబుల్ న్యూ బిగినింగ్ మీ లైఫ్లోకి రాబోతుంది. అండ్ స్పెషల్లీ ఇది ఈ పర్సన్ తీసుకొని వస్తున్నారు. కొంతమందికి మేబీ వర్క్ సిచ్యువేషన్లో అయి ఉండొచ్చు, బట్ మోస్ట్లీ నాకైతే రిలేషన్షిప్కి సంబంధించి ఎనర్జెటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో ఈ పర్సన్ ఆఫర్ని తీసుకొని వస్తున్నారు. అయితే మీరు ఏంటి అని అంటే ఆల్రెడీ లెసన్స్ నేర్చుకున్నారు, ఆల్రెడీ ఈ పర్సన్తో మీరు చాలా కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్తో చాలా చూసిండొచ్చు. ఓకే, సో ఈ పర్సన్ ఈ ఆఫర్ని తీసుకొని వచ్చినప్పుడు మీరు ఎమోషనల్లీ కంప్లీట్లీ లైక్ ఓవర్వెల్మ్ అయిపోకూడదు. అంటే ఎలా అని అంటే ఈ పర్సన్ వచ్చేసారని ఎక్కువగా హ్యాపీ అయిపోవడము, లేదు అని అంటే వాళ్ళు వచ్చారు నన్ను ఇలా హర్ట్ చేశారని చెప్పేసి కంప్లీట్లీ వాళ్ళను అసహించుకోవడము. అంటే అలా హై ఎమోషన్స్ ఉండకూడదు అనమాట. అటు నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మధ్యలో మీరు ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ న్యూ ఆఫర్ వచ్చినప్పుడు మీరు యాక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకు అని అంటే ఇది కైండ్ ఆఫ్ ఇది మళ్ళీ జరుగుతూ రిపీట్ అవుతూ వచ్చింది. మీరు కొంచెం నేర్చుకున్నారు, మళ్ళీ పర్సన్ రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ కొంచెం నేర్చుకున్నారు, ఇలా జరుగుతూ ఉండింది అనమాట. సో ఇప్పుడు కైండ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్ అని చాలా స్ట్రాంగ్గా వస్తుందని అంటే ఈ పర్సన్ వెరీ అట్రాక్టివ్ ఎనర్జీతో వస్తున్నారు. ఓకే, సో ఇది మీకు కైండ్ ఆఫ్ మీరు ఎక్కడున్నారు అని తెలుసుకోవడం కోసం, అట్ ద సేమ్ టైం ఎలా ఈ పర్సన్తో ఎలా ట్రీట్ చేస్తారు అన్నట్లు అనమాట. కాబట్టి ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉంటూ ఓకే వీళ్ళ ఆఫర్ తీసుకొచ్చి మనం ఇద్దరం కలిసి న్యూ బిగినింగ్ స్టార్ట్ చేద్దాము, మేబీ ఏదైనా ఆబ్స్టికల్ ఉండిందంటే అది ఫినిష్ చేసేసాను, ఇలా ఏదైనా చెప్పారు అని అంటే కనుక ఈ పర్సన్ మీరు కామ్గా ఉండి ఓకే చూద్దాము లైక్ ఏంటి ఒక బ్యాలెన్స్ ప్లేస్లో ఉండి మెల్లిగా స్టార్ట్ చేద్దామని కామ్గా మాట్లాడడం, ప్రజెంట్ మూమెంట్లో ఉంటూ ఎంత వీలైతే అంత ప్రజెంట్లో ఉంటూ మీరు స్టెప్ ఫార్వర్డ్ తీసుకోవడం చాలా మంచిది. ఓకే, లేదు అని అంటే ఏమవుతుందంటే మీరు ఎమోషన్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను ఈ వర్డ్ని, ఎమోషనల్ మీరు అటు ఇటు కనుక అయితేను ఈ పర్సన్ లైక్ ఈ ఆఫర్ ఇది వచ్చిందనుకోండి, పాత పర్సన్ అయినా అవ్వచ్చు, న్యూ పర్సన్ అయినా అవ్వచ్చు, వచ్చినప్పుడు మీరు ఎమోషనల్ అటు ఇటు అయితే కనుక డెఫినెట్లీ ఇది మళ్ళీ లెసన్ని తీసుకొని రావడం, మళ్ళీ ఈ పర్సన్ కొంచెం సేపు వరకు ఉండి డిసపియర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఎలా అనంటే స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే మెయిన్ మీరు సైలెంట్గా ఉంటూ కామ్గా ఉంటూ ఎనర్జీ ఎలా ఉంది అని చెప్పేసి కంప్లీట్లీ అర్థం చేసుకొని మీరు ప్రొసీడ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అందుకని బ్యాలెన్స్డ్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ మీకు. చూద్దాము. అండ్ ఎస్ మళ్ళీ ఈ చాలామంది టారో క్లాసెస్కి సంబంధించి అడిగారు, కోర్స్ అయితే అయిపోయింది జూన్ మంత్ది. సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి డైరెక్ట్లీ జూలైలోనే స్టార్ట్ అవుతుంది, మోస్ట్లీ జూలై ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది టారో కోర్సెస్, సర్టిఫికేషన్ కోర్సెస్. సో ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు నన్ను మళ్ళీ నేను అప్పుడు యూట్యూబ్లో మీకు అందరికీ దాని గురించి మెన్షన్ చేస్తాను, మళ్ళీ నేను క్లాసెస్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నాను అని చెప్పేసి. సో ఈలోపు ఏంటి అని అంటే మీకు మనీ అరేంజ్ చేసుకోవడానికి, టైం అరేంజ్ చేసుకోవడానికి లైక్ ఉంటుంది అనమాట, టైం ఉంటుంది. సో కాబట్టి లైక్ అవైలబుల్ నేర్చుకోవాలనుకుంటే అవైలబుల్లో ఉండడానికి ట్రై చేయండి ఆ టైంలో. ఓకే, సో ఈ మంత్లో అయితే కోర్స్ అయిపోయింది. సో ఎనీవే చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. జూలైలో కూడా కన్ఫర్మ్ కాదు, బట్ మోస్ట్లీ తీసుకుందామని అనుకుంటున్నాను, అప్పుడు చెప్తాను. ఓకే, 4 of Cups వచ్చేసి ఇంకో మెసేజ్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఎంపరర్.
సో ఇక్కడ ఏంటి అని అంటే, మీరు మీ లైఫ్లో మంచి హైయెస్ట్ ప్లేస్లో ఉన్నారు, లేదు అని అంటే కొంతమందికి రాబోతున్నారు, చాలామందికి ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది. ఎంపరర్తో ఫుల్ అథారిటేటివ్ మీ లైఫ్ని మీరు కంట్రోల్లో తీసుకోవడము, మీ పవర్ని మీరు రిక్లైమ్ చేసుకొని ఒక స్టాండర్డ్ ప్లేస్లో మీరు ఉన్నారు. ఓకే, ఎలాంటి డెసిషన్ అయినా సరే తీసుకోగలుగుతారు. సో ఇప్పుడు ఏమైంది అని అంటే, ఎమోషనల్లీ ఫుల్ఫిల్డ్ ఎనర్జీలో మీరు ఉన్నారంటే నాకు కావాల్సిందంతా వచ్చింది అని చెప్పి. సో మీరు ఎమోషనల్లీ యాక్సెప్ట్ చేసే దాంట్లో, ఎమోషన్స్ని యాక్సెప్ట్ చేసే దాంట్లో, లేకపోతే కొంచెము సేమ్ సైకిల్స్ రిపీట్ చేయాలి అన్న ఎనర్జీలో లేకపోయి ఉండొచ్చు. ఓకే, సో అందుకే మీరు ఏంటంటే రిజెక్ట్ చేసేసేయడము, ఎమోషన్స్ని లైక్ డినై చేసేసేయడము, ఇలాంటిదంతా ఉందన్నమాట. సో యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే, మీరు ఇక్కడ కనెక్షన్స్ని రిజెక్ట్ చేయడం కాదు. మేబీ మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు, మేబీ మీరు హీల్ అవ్వాలనుకుంటున్నారంటే ఓకే, బట్ మొత్తానికే మీ లైఫ్లో మీరు మంచిగా వర్క్ చేశారు, ఒక పాజిటివ్ ప్లేస్కి వచ్చారు, లైఫ్ సిచ్యువేషన్కి సంబంధించి ఏ విధంగా ఉండాలని తెలుసుకున్నారు అని అంటే ఒక ఛాన్స్ తీసుకోవడం కరెక్టే. ఓకే, సో కంప్లీట్లీ మీరు రిజెక్ట్ చేసేసి మొండిగా సైలెంట్గా కూర్చోవాల్సిన అవసరం లేదు, నాకు వద్దు అని చెప్పేసి ఉండాల్సిన అవసరం లేదు. ఒక మెచ్యూర్ ప్లేస్ నుంచి, ఒక రెస్పాన్సిబుల్ ప్లేస్ నుంచి కామ్గా ఉంటూ డిఫరెంట్ వేలో యాక్ట్ చేస్తూ మీరు కనెక్షన్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు, మీ లవ్ని యాక్సెప్ట్ చేయొచ్చు, ఎమోషన్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు, చూడండి అన్నట్లు మెసేజ్ అనమాట మీకు. ఓకే, సో ఎమోషనల్లీ చాలామంది మీతో కనెక్ట్ అయ్యే పాసిబిలిటీ అయితే ఉంది నియర్ బై, లైక్ మేబీ నెక్స్ట్ కొద్ది రోజుల్లో ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని కనెక్ట్ అవ్వడము, ఫ్రెండ్స్ కనెక్ట్ అవ్వడం, మళ్ళీ మీ కొంతమందికి పాస్ట్ నుంచి కూడా ఎవరైనా లైక్ బ్రేకప్ లాంటిది అలా జరిగితే కనెక్ట్ అవ్వడం. ఎందుకంటే మీ ఎనర్జీ ఇప్పుడు అట్రాక్టింగ్ మోడ్లో ఉందన్నమాట, అట్రాక్టింగ్ మోడ్లో ఉందన్నమాట, లైక్ చేసింగ్ దాంట్లో లేదు. కాబట్టి ఏమవుతుందనంటే, ఎలా అంటే ఒక మనం మ్యాగ్నెట్ మధ్యలో పెట్టామనుకోండి, చుట్టుపక్కల ఏదైనా ఐరన్ థింగ్స్ ఉంటే అవన్నీ వచ్చి ఈ మ్యాగ్నెట్కి అతుక్కుంటుంది, రైట్? సో మ్యాగ్నెట్ వెళ్ళట్లేదు, మ్యాగ్నెట్ దగ్గరకు అన్నీ వస్తున్నాయి. సో ఎందుకనంటే అట్రాక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మీరు మిమ్మల్ని మ్యాగ్నెట్ లాగా చూడండి. సో కాబట్టి ఇప్పుడు ఈ మ్యాగ్నెట్కి వచ్చే అతుక్కునే ఐరన్ ఐటమ్స్ మనం అనుకున్నవే ఉండవు అక్కడ. ఓకే, నేను ఓన్లీ ఈ స్టీల్ సామాన్ ఈ ఐరన్ మాత్రమే అనుకుంటున్నాను, ఇది వద్దు అని చెప్పి మీరు చెప్పలేరు. ఓకే, మీ క్వాలిటీ మ్యాగ్నెటిజం, మీ క్వాలిటీ అట్రాక్షన్. కాబట్టి దానికి ఏదైతే అట్రాక్ట్ అవుతుందో అన్ని థింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ మీకు ఎమోషనల్లీ మీరు ఒక మెచ్యూర్ ప్లేస్కి వచ్చేసరికి, అట్రాక్టివ్ ప్లేస్కి వచ్చేసరికి, పాత వాళ్ళని కొత్త వాళ్ళని చెప్పేసి అందరూ మీ లైఫ్లో మీతో ఎమోషనల్లీ ఉండాలి అని చెప్పేసి వచ్చే ఛాన్సెస్ ఉంది. కొంచెం ఓవర్వెల్మింగ్గా ఎలా అంటే, ఇంతమంది వచ్చేసారు ఒకేసారి, ఎందుకు నా లైఫ్ డిస్టర్బ్గా అయిపోతుందేమో అని మీరు డిసప్పాయింట్ అవ్వచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, ఎవరిని ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరిని డినై చేయాలి అని చెప్పేసి మెల్లిగా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. కంప్లీట్లీ రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా పాజిటివ్ అనిపిస్తుంది, మీ మనసుకు నచ్చిందని అంటే ఆ ఆఫర్ని, లైక్ ఆ ఎనర్జీని మీరు తీసుకోవచ్చు అన్నట్లు మెసేజ్ అనమాట. అంటే ఒకరిని డిసప్పాయింట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. వెరీ వెరీ నైస్ రీడింగ్ అని చెప్పొచ్చు. నాకైతే నచ్చింది అండ్ మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.